జై తెలంగాణ జై తెలంగాణ పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్తర వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జల వితరంగ तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाए तब जय गाता जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఉంది. ఏదైతే ఎన్నికల ముందు 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పినామో, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోపే ఆ గ్యారంటీల్లోని మొట్టమొదటి హామీ మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు, అన్ని పథకాలు ఒకటి ఒకటి ప్రజలకు అందిస్తూ చెప్పినవి కాకుండా ప్రజా సంక్షేమానికి కట్టుబడి రైతులకు సంబంధించి రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసానే కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, చెప్పుకుంటా పోతే ప్రజలకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యం కల్పిస్తూ కొనసాగుతున్నటువంటి ప్రజాప్రభుత్వం గతంతో పోలిస్తే బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం ఎంతో వెనుకబడిపోయింది. ప్రజా సంక్షేమం అనే మాట లేకుండా పోయింది. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మా ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి 5,000 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాలు ఏ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వండి ప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే ప్రభుత్వ పార్టీ రథసారథి మహేష్ కుమార్ గౌడ్ గారికి, మంత్రిమండలందరికీ తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రజాపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలందరూ అండగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నా. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన తెలంగాణ 6 కోట్ల ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మా మార్క్ కమిటీ ఆధ్వర్యంలో మా అధ్యక్షులు, మా చైర్మన్ గారి అధ్యక్షుడు సాయిబాబా అధ్యక్షులు దండ ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఈరోజు
కాంగ్రెస్ ప్రభుత్వము అంటే ఏంది, తెలంగాణ వచ్చినా కానీ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఇది ఒకటి నిదర్శనం. ఇప్పుడు తెలంగాణ ఇచ్చి సుఖ, టీఆర్ఎస్ ప్రభుత్వం ముందు సుఖ, ఏంది బంగారు తెలంగాణని బతుకు తెలంగాణ లేకుండా అయింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వము, అది బీదల ప్రభుత్వము. అంటే బీదల ప్రభుత్వం అంటే 6 గ్యారెంట్లు మొట్టమొదలు మహిళలకు బస్సు సౌకర్యము ఫ్రీ, అలాగే కరెంటు 0 బిల్లు, రుణమాఫీ రైతులకు, అలాగే రేషన్ కార్డు అయితే మా చైర్మన్ గారు చెప్పినట్టు 5,000 కాదు కానీ 10,000 రేషన్ కార్డు మన ఎంఆర్ఓ గారు చెప్పారు. 10,000 రేషన్ కార్డులు మన ఆర్మూర్కి వచ్చినాయి. అంటే ఈరోజు 10 ఏళ్లలో తెలంగాణ బంగారు తెలంగాణ అని కేసీఆర్ ఇంట్లోనే బంగారు ఉన్నది కానీ గరీబులకు బియ్య పుత్తియలే, అది బంగారు తెలంగాణ. ఈరోజు తెలంగాణ ప్రజలకు ఒకటి చెప్పారు ఏంటంటే, పిలుపునిచ్చాడు ఏంటంటే 100% తెలంగాణ ఇచ్చుడు కాంగ్రెస్ ఇచ్చింది. తెలంగాణ ప్రజలు బతికేది కాంగ్రెస్ తోని, గరీబ్ ప్రజలు బతకాలంటే కాంగ్రెస్ తోని. ఇది ఒక నిదర్శనం. కాబట్టి 100% దీన్ని తెలంగాణ గుర్తించి ఈ యొక్క అన్ని 6 గ్యారెంటీలు ఇచ్చినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా స్టేట్ అధ్యక్షులు మహేష్ అన్న గారికి, మా ఇన్ఛార్జ్ వినయ్ గారికి కృతజ్ఞతలు.